హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి స్వీట్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను. మరి ఆ స్వీట్ రెసిపీ ఏమిటంటే, చాలా రుచిగా ఉండే పాలకోవాను అచ్చం స్వీట్ షాపులో ఉండే విధంగా రెండే ఇంగ్రీడియంట్స్తో ఈ వీడియోలో నేను చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, అచ్చం స్వీట్ షాప్లో పాలకోవా ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉండే పాలకోవాను ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి ముందుగా ఒక ప్లేట్లో కానీ పళ్ళెంలో కానీ కొద్దిగా నెయ్యిని వేసుకుని ఈ విధంగా మొత్తం అప్లై చేసుకుని ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఇత్తడి పాత్రలో పాలకోవా చేస్తే టేస్ట్ ఎంతో బాగుంటుంది. ఇలా కళాయి ఉండి కొంచెం లోతు ఎక్కువ మరియు వెడల్పుగా ఉన్న ఒక ఇత్తడి గిన్నెను తీసుకున్నాను. ఇలా లోతు ఎక్కువగా ఉన్న పాత్రను తీసుకోవటం వలన పాలకోవా దగ్గర పడినప్పుడు బయటకు చెదరకుండా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మంటను సిమ్లో పెట్టుకోవాలి. తరువాత తడిగా ఉన్న ఒక ఇత్తడి గిన్నెను పొయ్యి మీద పెట్టుకోవాలి. తరువాత అసలు నీళ్ళు కలపని చిక్కగా ఉన్న గేదె పాలను 2 లీటర్ల వరకు వేసుకోవాలి. అంటే నేను చూపిస్తున్న గ్లాసుతో 8 గ్లాసుల పాలను వేసుకున్నాను. ఇలా పాలను వేయటానికి ముందు తడిగా ఉన్న గిన్నెను పెట్టుకోవటం వలన పాలు తొందరగా అడిగంటిపోకుండా ఉంటాయి. ముందుగా ఈ పాలను మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గరిటెతో కలుపుకుంటూ మరగనివ్వాలి. పాలు పొంగు వచ్చి ఇలా మరగటం మొదలైన తరువాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరే ఉండి అడుగు నుంచి ఇలా గరిటెతో కంటిన్యూగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మధ్యలో మంటను సిమ్లో పెట్టుకుని ఇలా గిన్నెను అంటుకుని ఉన్న మేగడని అంతా తీసేసుకుంటూ ఇప్పుడు ఈ మరుగుతున్న పాలలో వేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు ఖచ్చితంగా మంటను సిమ్లో పెట్టుకోవాలి. తరువాత మళ్ళీ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉండాలి. మరి చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగానే ఈ పంచదారను వేసుకోకూడదు. పాలు కొంచెం చిక్కబడి ఇలా 1 లేదా 2 వంతుల పాలు ఉన్నప్పుడు మాత్రమే 2 కప్పుల పంచదారను వేసుకుని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ 2 లీటర్ల పాలు తీసుకున్నాం కదా, 2 లీటర్ల పాలుకి 400 గ్రాముల పంచదారను వేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు కొంచెం ఎక్కువ తీపి తినాలి అనుకునే వాళ్ళు ఇంకొక 50 గ్రాములు వేసుకోవాలి. లేదా కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళు ఒక 50 గ్రాములు తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. పంచదారను వేసుకున్న తరువాత మంటను సిమ్లో పెట్టుకుని పాలకోవా మంచిగా రెడీ అయ్యే వరకు స్లోగా నిదానంగా ఆపకుండా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఇలా గరిటెతో కలపటం ఆపేస్తే గిన్నె అడుగంటిపోయి పాలు మాడిపోతాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఇలా కంటిన్యూగా కలపటం వలన పాలకోవా రవ్వలాగా కాకుండా స్మూత్ స్ట్రక్చర్ని కలిగి మంచి రుచితో పాటు చాలా బాగుంటాయి. పాలలో పంచదార వేసుకున్న తరువాత పాకం ఎక్కువగా ముదిరిపోయే వరకు ఈ పాలను మరిగించుకుంటే పాలకోవా బిళ్ళలుగా రాకుండా పొడుంలాగా అయిపోతాయి. కాబట్టి ఇలా ముద్దలాగా తయారైన తరువాత ఈ కోవా మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని ఇలా రోల్ చేస్తే రౌండ్ బాల్ లాగా అవ్వాలి. అప్పుడే కోవా రెడీ అయినట్టు. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు ఇంకా డౌట్ అయితే కొద్దిగా తీసుకుని నీళ్ళలో వేసుకుని కూడా చూసుకోవచ్చు. తరువాత అరిచేతికి కొద్దిగా నెయ్యిని రాసుకుని ఈ కోవా మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. తరువాత నెయ్యి రాసుకుని ఉంచుకున్న ప్లేటులో పెట్టుకుని 2 వేళ్లతో ఇలా నొక్కుకోవాలి. పాలకోవాను నేను చూపించిన విధంగా చేసుకుంటే కోవా పొడిలాడుతూ కాకుండా ఇలా 100% పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకవేళ పాలలో పంచదార వేసిన తరువాత పాకం ముదిరిపోయే వరకు పాలను మరిగించుకుంటే మీరు ఇంకా పాలకోవాలు చేయటం పూర్తి కాకుండానే విరిగిపోతాయి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. ఈ విధంగా అన్ని పాలకోవాలను తయారు చేసుకున్న తరువాత ఫ్యాన్ గాలిలో పూర్తిగా చల్లారనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, స్వచ్ఛమైన గేదె పాలతో పాలకోవాను పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి.
మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.